హరే కృష్ణ. ఇప్పుడు ద్రౌపది సభలోకి వెళ్ళి తను పెద్దవాళ్ళైన ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి నుంచుంటుంది. ఎందుకంటే తనకు మామగారు లేరు. మామగారు వరసైన ఆయన దగ్గర నుంచుంటుంది. ఎందుకంటే రాజు కాబట్టి కాపాడే బాధ్యత ఆయనకు ఉన్నది. ఏమడుగుతుందంటే, ఇది ఎక్కడైనా న్యాయమా ధర్మమా? నా భర్త నన్ను పెట్టి ఎలా ఓడిపోతాడో ముందు ఇది చెప్పండి అని అడుగుతుంది. ధృతరాష్ట్రుడు ఏమీ చెప్పడు. అది చూస్తూ దుర్యోధనుడు, నువ్వు నా దాసివి, నువ్వు అక్కడ ఎందుకున్నావు? సభ మధ్యలోకి వచ్చి నుంచోమని దుర్యోధనుడు చెప్తాడు. చెప్పినాక వినకుండా అక్కడ ఉన్నదని తను దుశ్శాసనుడికి చెప్పి సభ మధ్యలోకి ఈడ్చుకురమ్మని చెప్తాడనమాట. ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తాడో దుర్యోధనుడు. ఇప్పుడు భయంతో గాంధారి వైపు పరిగెత్తటం చూసి దుశ్శాసనుడు వెళ్ళి ఈడ్చుకొని మధ్యలో నుంచోబెడతాడు, సభ మధ్యలో. అప్పుడు భీష్ముడిని అడుగుతుందనమాట, మీరందరికన్నా పెద్ద ఎక్కడ, మీరు ధర్మం న్యాయం చెప్పరా అని అడుగుతుంటే, అమ్మ నన్ను క్షమించు, నువ్వు చాలా పతివ్రతవి, నిన్ను ముట్టుకున్న వీళ్ళందరూ నాశనం అయిపోతారు, ఈ కురు సామ్రాజ్యం మొత్తం అంతమైపోతుంది, వీళ్ళంతా దుష్టులు, నన్ను క్షమించు తల్లి, అక్కడున్న రాజుగా చచ్చిపోయాడు ధృతరాష్ట్రుడు, నేనేం చేయలేను, వీళ్ళు ఇది అధర్మం నడుస్తుంది ఇక్కడ అని చెప్పి ఆయన ఉంటాడనమాట. ఇప్పుడు కర్ణుడు లెగుస్తాడు. కర్ణుడు లెగిసి దుర్యోధనుడికి లేని ఆలోచనలు మొత్తం చెప్తాడనమాట. నువ్వు పతివ్రతవ, 5గురిని పెళ్లి చేసుకున్నావు, నువ్వెలా పతివ్రతవ అవుతావని ద్రౌపదిని అడుగుతాడు. నిన్ను ఎలాగైనా వివస్త్రాలని చేసి కూడా ఉండవచ్చు అని దుర్యోధనుడికి లేని ఆలోచన కలిగిస్తాడనమాట కర్ణుడు. కలిగించి అసలు కర్ణుడికి ద్రౌపది వదిన వరస అవుతుంది, అలా చెప్పకూడదు, కానీ దుర్మార్గుడు కదా కర్ణుడు. అలా చెప్పి అలా దుర్యోధనుడికి లేని ఆలోచన కలిగిస్తాడనమాట. ఇప్పుడు దుర్యోధనుడు ఇంకా ఇలా కూడా చేయవచ్చా అని ఆలోచించి, అయితే వివస్త్రాలని చేయమని దుశ్శాసనుడికి చెప్తాడనమాట. ఇప్పుడు ధర్మరాజు ఎందుకంత మౌనంగా ఉన్నాడంటే, ఇక్కడ మొత్తం జరిగేదంతా వీళ్ళ నాశనానికని ఆయన ఆలోచించి, అప్పుడు ఏం జరుగుతుందంటే భీముడు లెగిసి తను ఒక శపథం చేస్తాడనమాట. నెక్స్ట్ వీడియోలో చెప్తాను తను ఎంత శపథం చేసి తను ఉన్న కోపాన్ని ఎలా చూపిస్తాడో నెక్స్ట్ వీడియోలో చెప్తా. హరే కృష్ణ.